కమల ఏలూరు జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు స్కీమ్ వర్కర్లు 20 సంవత్సరాల నుంచి ఎట్టి చాకరీ చేస్తున్నాము. కనీస వేతనం అనేది లేదు. ఈరోజు ఆశా వర్కర్ అనేది సెలవులు లేని వర్క్ చేసేది ఎవరయ్యా అంటే ఆశా వర్కర్. కనీసం మాకు పని గంటలు లేవు, 24 అవర్స్ డ్యూటీలో ఉండాలి. గ్రామంలో ఎవరికి జ్వరాలు వచ్చినా, ఎవరికి గర్భిణీ వచ్చినా సర్వీస్ ఇవ్వటం, తల్లి బిడ్డలకు సంక్షేమం చూడటం ఆశా వర్కర్ల పని. ఈరోజు మేము చేస్తున్న పనులన్నీ కూడా మేము గౌరవప్రదంగా చేసేలాగున మాకు గౌరవప్రదమైన హోదా ఇవ్వమని అడుగుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నాము. ఈరోజు మాకు కనీస వేతనం అనేది అమలు చేయమంటున్నాము. మేము కూడా మా కుటుంబాలను గౌరవంగా బతికేలాగా మాకు కూడా కనీస వేతనం అనేది అమలు చేయమంటున్నాం. కనీసం ఈరోజు అందరికీ సెలవులు ఉన్నాయి. ఆశా వర్కర్లు ఏమి యంత్రాలు కాదు, వాళ్ళకు కూడా కనీసం అనేది వాళ్ళకు కూడా సెలవులు అమలు చేయమని కోరుతున్నాము. అట్లాగే మేము డెలివరీలకు వెళ్ళేటప్పుడు కూడా మాకు ఎటువంటి భద్రత లేదు. దానికి సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించమని కోరుతున్నాము. ఆశా వర్కర్లు చేసే పనిలో రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. ఈరోజు గ్రామాల్లో కూటమి ప్రభుత్వాలు వచ్చాక మా వాళ్ళని పెట్టుకోండి అని ఈరోజు తీసేసి ఆశా వర్కర్ల మీద వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. కొత్తగా మా వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఆశా వర్కర్లకి అర్హత లేని యాప్లు ఇవ్వటము, ఆ యాప్ల్లో వర్క్ చేయమని చెప్పటము, అధికారులు ఏమో మేము కింద స్థాయిలో చెప్పలేదని చెప్పటము, కానీ కింద స్థాయికి అధికారులను పంపించి ఆశా వర్కర్లతో ఆన్లైన్ వర్కులు చేపించటము ఇవి చేస్తున్నారు. భవిష్యత్తులో ఆశా వర్కర్ల మీద ఈ పని ఒత్తిడి తగ్గాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఏదైతే మా ప్రధాన డిమాండ్లు పెట్టారో మా నాయకత్వం ఆ డిమాండ్లన్నీ కూడా తీర్చుకోవటానికి మా నాయకత్వం అండదండలతో మేము ఈ పోరాటాలు చేస్తామని, మా కనీస కోరికలు తీరకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటూ ఆశా వర్కర్ల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. దగ్గరికి అనేక మంది మహిళలు స్కీమ్ వర్కర్లు మేమేం కోరుకోటానికి వచ్చాం, మేమేం గొంతమ్మ కోరికలు కోరుకోటానికి రాలేదండి. శాంతియుతంగా మేము మా సమస్య విన్నవించుకోవటానికి కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. కనీసం ఆ కలెక్టర్ గారు అనేది వచ్చి మా సాధక బాధకాలు ఏంటి అనేది కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఎంతోసేపటి నుంచి ఎండలో పడి ఉన్నారు. ఎంతోమంది కళ్ళు తిరిగి కూడా పడిపోయారు. కానీ ఈరోజు ఎంత దూరం మేము వచ్చి కూడా కనీసం అధికారులకు మా గోడు వినిపించుకుందామని చెప్పి కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది. ఇందులో ఎవరిని ఏమి మేము ముట్టడి చేయాలని కానీ అధికారులను వేధించాలని కానీ మా ఉద్దేశం కాదు. కనీసం ఎంత దూరం వచ్చామో మా ఆక్రోశాన్ని అధికారులకు తెలియజేసుకుందామని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇది అండి స్కూల్ శానిటైజర్ వర్కర్ ఆయాలం మేమంతా. నెలకిచ్చే 4,000 6,000 వేతనం ఇస్తున్నారు. అవి కూడా 4 నెలలు బట్టి మాకు ఇవ్వలేదు. రోజుకి 200 ఇచ్చే అవి కూడా కనీసం 4 నెలల వరకు మేము రోడ్డు మీద అడుక్కొని తినమన్నా మాకు జీతాలు అయ్యట్లా. ఎందుకుంది ప్రభుత్వం? దేనికోసం? కష్టపడే వాళ్ళు జీతాలు వేయకుండా దేనికి పరిపాలించడం? దేశాన్ని పరిపాలిస్తారంట, కష్టపడే వాళ్ళు జీతాలు అయ్యారంట. పిల్లల్ని రోడ్డు మీద అడుక్కోవాలి, మేమంతా రోడ్డు ఎక్కితే కానీ మా జీతాలు వేయరు. ప్రతి 4 నెలలు 5 నెలలకి సిఐటియు తరఫున వచ్చి ధర్నా చేసి మేము అడుక్కుంటే మాకు జీతాలు వేస్తున్నారు. కనీసం మాకు 2 జతలు సంవత్సరానికి 2 జతలు యూనిఫామ్ జియో 7 ప్రకారం 15,000 వేతనం ఇవ్వాలని